నాకే తెలీదు వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. మరి నన్ను చూసి ఎందుకు పరిగెడుతున్నావు? నాకు పోలీసులు అంటే చచ్చేంత భయం. మీరు పోలీసు ఏమనుకొని జానీ భాయ్, నీలో నీ భయమేరా నన్ను పోలీసుని చేసిందే? జానీ భాయ్ డ్రెస్ చేస్తా, పోలీస్ డ్రెస్ చేస్తా, పోలీస్ అయిపోతా. సారీ సార్, నువ్వు పోలీస్ అవుతావు అనుకోలేదు సార్. సర్లేగానే ఇందాక పరిగెత్తున్నాడు ఎవడు? నాకు తెలీదు. తెలీదా? నిజంగా నాకు తెలీదు. కానీ చచ్చిపోయి మొత్తం సూర్యగాడే. సూర్యగాడా చచ్చిపోయాడా? అవును, వాడు సూర్యగాడి చెప్పి పారిపోవడం చూసాను సార్. ఏది డెడ్ బాడీ? ఏది చూపిస్తాను, తీసుకురా. పాపం వీడే సూర్యగాడు. ఏంటి స్టోరీ? వీడు మాధవ్ గారి తమ్ముడు. వీడి గ్యాంగ్ కి ఆ షకిల్ గడి గ్యాంగ్ కి అస్సలు పడదు. వీడిని చంపడానికి ఆ షకిల్ గడి గ్యాంగ్ చాలా సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఎవడో వచ్చి ఈ నేసి వెళ్ళిపోయాడు. షకిల్ గడికి ఇడికి పడదు అంతగా. నువ్వు ఆ షకిల్ గడి ఫోన్ చేయి, వీడి శవాన్ని అమ్మేద్దాం. శవాన్ని అమ్మేస్తావా? ఫోన్ చెప్పా. హలో, నిన్న సూరిగాడు నా కళ్ళ ముందే ఉన్నాడు. ఏసైనా వద్దా? ఎవడ్రా నువ్వు? నేను ఎవడైతే నీకు ఎందుకురా? ఏసైనా వద్దా? నువ్వు ఎవడో నాకు అనవసరం. నిజంగా వాడిని వేసేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. అయితే 6 గంటలో టీవీ చూడు, స్క్రోలింగ్ వస్తుంది. ఒరే నువ్వు మా స్టేషన్ ఫోన్ చేసి కానిస్టేబుల్ రమ్మను. ఒరే గురువు అన్న గౌరవం కూడా తిరిగి. హలో, హలో. నువ్వు హ్యాపీయా? ఎప్పట్రా నువ్వు? వాడిని చంపడానికి మస్తు సార్లు ట్రై చేసావు. నువ్వు వాడిని సింపుల్ గా లేపేశావు. డబ్బు ఎక్కడికి పంపించాలో చెప్పు, లేదా ఒక్కసారి రా, నిన్ను చూడాలని ఉంది. టైం వచ్చినప్పుడు కలుద్దాంలే గానీ 10 లక్షలు బ్యాగ్ లో పెట్టి రెడ్ రోజ్ కాఫేకి పంపించు. డబ్బులు తెచ్చుకుందాం పదా. చూసిన మర్డర్కి 10 లక్షలా? షకిల్ గడి ఇంటికి పోదాం పదా. ఇంకెందుకు, డబ్బులు ఇచ్చేసారుగా. ఆడికోసారి నన్ను చూడాలని ఉందంట, కలిసేసి వద్దాం. పోలీస్, అనవసరంగా నన్ను చూడాలనుకున్నావు. నేను ఎప్పుడు అనుకున్నాను? మర్డర్ చేస్తే పోలీసులు రారనుకున్నావా? అబ్బే, మర్డర్ ఏంటి సార్? మర్డర్ ఏంటా? సూర్యగాడిని చంపిన సంగతి మాకు తెలియదు అనుకున్నావా? మర్డర్ జరిగిన స్పాట్ లో షూటర్ ఫోన్ దొరికింది. మర్డర్ కి ముందు వెనకాల నీకు ఫోన్ చేసినట్టు ఇందులో కాల్ లిస్ట్ లో ఉంది, చూసుకో. 100 మంది ఫోన్ చేస్తూ ఉంటారు సార్. అవన్నీ పట్టుకొని మీరు నా దగ్గరికి వస్తే ఎలా? నువ్వెవడవో నాకు తెలదు. లేపేస్తే 10 లక్షలు ఇస్తా. రెడ్ రోజ్ కాఫే సరిపోద్దా, లేకపోతే కంట్రోల్ రూమ్ పట్టుకెళ్ళి మొత్తం కాన్వర్సేషన్ వినిపించనా? అయ్యరే లేపు. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, చూడదు సార్. వదిలేస్తా. నాకు నచ్చే ఫిగర్ ఒకటి చెప్పు. 10 లక్షలు ఇస్తాను సార్. నీ అబ్బా షూటర్కి పోలీస్కి తేడా లేదారా? రెస్పెక్ట్ లేదా? రేట్ ఒకటేనా? సార్ 20 లక్షలు క్యాష్ రెడీగా ఉంది సార్. వామ్మో, గంట తిరగకుండా 30 లక్షలా? చచ్చిపోయింది మాధవ్ గారు తమ్ముడుగా, ఆడింటికి వెళ్దాం పద. ఏంటి కావలేదా? కావడే ఇట్లా జరిగింది ఏంది కాక నాకు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంది? తమ్ముడు అంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా. ఇష్టమే కాదు సార్, నా కొడుకు లెక్క నా కొడుకునే ఎక్కువ సార్, ఎక్కువ. నీ తమ్ముడిని ఎవడు చంపాడో నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫా? అంటే బొట్టవ షకిల్ గడ ఉంటాడు. నీ తమ్ముడిని ఎవడు చంపాడో ఆ షకిల్ గడికి కూడా తెలీదు. మళ్ళీ ఎవడు చంపిండు? ఎవడు? నీకెందుకులే, ఆ ప్రూఫ్ తో కేసు ఫైల్ చేస్తా. ఆ ప్రూఫ్ నాకు కేసు పక్కకు పెట్టి ఒక కొడుకు నేను దఫనాయించేసి నేను చూసుకుంటా. నువ్వు ఇచ్చి నేను కేసు ఫైల్ చేస్తే గవర్నమెంట్ నాకు గోల్డ్ మెడల్ ఇచ్చుద్దయ్యా. గోల్డ్ మెడల్ అన్నా? నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పు, నేను ఇస్తా. తీసుకోపోయి బంగారం పిటికలు కొనుక్కో. తమ్ముడు చచ్చిపోయాడు, నువ్వేమో బాధలో ఉన్నావు, ఆడాలని చూస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. మరి ఇప్పుడు గబుకునో 10 అడిగితే మరి ఇంట్లో ఉందో లేదో? అన్నా 10 ఏంది, నీకు 20 కావాలా? 20 తీసుకో. అబ్బే రామ్లింగ మీకు రాబే అన్నా గాడు ఎట్లుంటాడో చూపి కొడుకుని తుప్పుడలు కొట్టి జిందా తలగబెట్టేస్తా. గీసాలేడా వారిని నా దగ్గర పెరిగావు? వామ్మో నీకు ఇన్ని ఆలోచనలా, ఇన్ని తెలివితే ఎట్లా?
నీ దగ్గర పెరగలేదు కాబట్టి ఇన్ని తెలివితేటలు. 5 ఇస్తా, మూసుకొని ఇంటికెళ్ళి పడుకో. ఇంకేంటి పడుకోలేది, నువ్వు ఉన్నావు చాలు. హైదరాబాద్ మొత్తాన్ని కుమ్మేస్తా. ఏంటి కుమ్మేసేది? రేపటి నుంచి నేను ఇక్కడ ఉండట్లేదు, వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏ స్టేట్ కి? సీమాంధ్ర, వైజాగ్. అన్నిటి వచ్చేసారా? ఇన్నున్నాయంటన్నా. గట్టిగా మాట్లాడుకో. అనాథ కుక్కలు ఎంత వైల్డ్ గా ఉన్నాయేంటన్నా? ఫ్రీగా ఫుడ్ పెడితే మనం కూడా ఇలాగే తయారవుతారా? వెనక్కెళ్ళిపోదామా? నోర్మి, మనల్ని నమ్మి మన దేవుడు మనకు అసైన్మెంట్ ఇచ్చాడు. ఈ మిషన్ ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడేం చేద్దాం? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, కుక్కని కుక్కలాగే కరవాలి. అంటే మన ఇద్దరు చెరు కుక్కని కరిసామనుకో, ఇవే మన వెనకాల ఫాలో అయిపోతాయి. అలాగే. ఏంటి ఇలా వచ్చారు? మీ బాబు గడ ఎలా ఉన్నాడు? అయ్యో బాబీ కాదండి, రాత్రి దొంగలు పడి నా బేబీస్ అన్నిటి ఎత్తుకెళ్లారు. బేబీసా? పిల్లలు సార్. ఏంటి పిల్లున్నారా? పిల్లలంటే పిల్లలు కాదు సార్, కుక్క పిల్లలు. 22 కుక్క పిల్లలు మిస్సింగ్. కుక్కల చోరీనా? ఇదెవరో కావాలనే చేశారు, టార్గెట్ చేసి ఒక పర్పస్ తో చేశారు. పర్పస్ తోనే చేస్తారు సాన్వి, ఊరికనే ఎవడు చేస్తాడు? మార్కెట్ ఉంది కాబట్టి చేశారు. మార్కెట్ ఏంటి? నీకు తెల్దా? ఈ మధ్య కొరియన్లు సెకండ్లు మాటలు మానేసి కుక్కల మీద పడ్డారట. కొంపతీసి మీ బేబీలు ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారో ఏంటో. ఏంటి కొరియన్స్ నా బేబీస్ ని తినేస్తారా? వాళ్ళకి ఏం పోయే కాలు సార్. నాకు కొరియా అంటే ఇష్టం, ఎప్పటి నుండో సియోల్ వెళ్ళాలని కోరిక. కొరియన్ సినిమాలు కూడా చూస్తాను. సార్ సార్, ఓపెన్ గంగం స్టైల్, ఓపెన్ గంగం స్టైల్ సాంగ్ అంటే నా బేబీస్ కి చాలా ఇష్టం సార్. మొన్న ఇక్కడ కొరియన్ ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్ళొచ్చు, షెఫ్లతో కూడా మాట్లాడాం. ఆ వెదవులు అప్పుడు బాగానే ఉన్నారండి, ఈ లోపల వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది సార్. మరి పోయే కాలం వచ్చుద్దిగా. నాకు తెలిసి ఇప్పటికి కొరియా షిప్పింగ్ అయిపోయి ఉంటుంది కూడా. చెప్పిగా కొరియా చాలా దూరం ఉంటుంది కదా సార్. కొరియా ఎక్కడుంది అనుకున్నారు? వైజాగ్ నుండి బోట్ వేసుకుని నార్త్ వెళ్తే నార్త్ కొరియా, సౌత్ వెళ్తే సౌత్ కొరియా. అయితే నేను బోట్ వేసుకుని ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? మీరు ఎందుకు వెళ్తారంటే నేను చచ్చిపోయాను అనుకున్నారా? మీ బేబీస్ నా బేబీస్ కావా? ఇదిగో మనలో మన మాట ఎవరిది? మా మమ్మీ. నమస్తే సార్. ఇలా ఉందంటే సరే, ఈవిడ ఎలా ఉంటే మనకి ఎందుకులే గానీ మీ అమ్మని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను బేబీస్ తెచ్చేస్తా. మీరు వెళ్ళిపోండి. హెలికాప్టర్ స్టార్ట్ చేయి. హెలికాప్టర్ స్టార్ట్ చేయి. హెలికాప్టర్? yes హెలికాప్టర్. నువ్వు వెళ్ళు సాన్వి, నేను చూసుకుంటా. వార్ అండ్ కొరియా. కొరియా మీద వారా? yes వార్ అండ్ కొరియా. నువ్వు వెళ్ళిపో. నైస్ ఎస్ఐ గారు. నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా. లోడ్ ద గన్స్. కింద నువ్వు టీ చెప్పరా, తలకి పోటు వచ్చింది. ఎస్ సార్. వారాన్ కొరియా ఏంట్రా? హలో తమ్ముడు ఎక్కడున్నావు? నేను కొరియాలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నావు? నేను డిప్రెషన్ లో ఉన్నాను రా. మిస్సింగ్ యూ తమ్ముడు. నీకు అర్థం కావట్లేదు, నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు ఫ్రెండ్షిప్ కి రెస్పెక్ట్ ఇస్తావేమో, నేను ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చేస్తాను. అలాంటి ఎక్కడ దొరుకుతాడని వెయిటింగ్ ఇన్నాళ్ళు. కరెక్ట్ గా నువ్వు దొరికావు. నేను కొరియా నుంచి రాగా ఇచ్చేస్తానులే. ఇప్పుడు ఫోన్ పెట్టి ఈడొకడు. రైట్రా అన్న, వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? మన బేబీస్ కి పెడిగ్రీ పెట్టారో లేదో. దయ ఏదో వెహికల్ వచ్చినట్టుంది చూడండి. పోలీస్ వ్యాన్ వచ్చిందండి. Come on babies, come on, get down. సార్ చాలా కష్టపడి తీసుకొచ్చారమ్మా, పట్టుకోండి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, యు మేడ్ మై డే. ఎవరికే థ్యాంక్స్ చెప్తున్నావు? దయా సార్, ఎస్ఐ గారు, మన బేబీస్ ని వెనక్కి తీసుకొచ్చింది ఈయనే. ఓహో, అసలు ఎలా దొరికాయండి? ఇంత త్వరగా ఎలా పట్టుకోగలిగారు? త్వరగానా? షిప్ ఆల్మోస్ట్ కొరియా బార్డర్కి వెళ్ళిపోయింది. పెద్ద వార్ ఎక్కడ 2 రోజులు పట్టింది తీసుకోవడానికి. కంప్లైంట్ ఇచ్చింది నిన్ననేగా, 2 రోజులు ఎట్టా అయింది? బామ్మగారు,
మనకి నిన్నంటే నిన్నండి, కొరియాలకి నిన్నంటే మొన్నండి, నిన్న మొన్న కలిపితే ఎన్నండి రెండండి అన్నే పట్టిందండి ఇక్కడ. నాకెందుకో డౌట్ గానే ఉంది ఇతను వాళ్ళకం చూస్తుంటే. ముసలి ఎక్స్ట్రాల్ చేస్తుంది. ఓకే సార్ సంపేద్దాం. బావగారు మీకేం తెలుసండి? మీ కుక్కల వల్ల 2 దేశాలు కుక్కల్లా కొట్టుకుంటాయి ఇక్కడ. ఇండియాకి కొరియాకి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఏ సంబంధాలు? ద్వైపాక్షిక సంబంధాలు అన్న చెప్పన్న కాస్త. ఈ గొడవల వల్లే మన నీళ్లు ఆళ్ళు తాగరంట, వాళ్ళ నీళ్లు మనకివ్వరంట, సముద్రం మధ్యలో గోడ కట్టేస్తారంట. సముద్రంలో గోడ కట్టేస్తారా? అంత ఈజీనా? నేను నమ్మాలా? చాలా థ్యాంక్స్ అండి. అరే ఏంటి ఏడుస్తున్నావా? అరే నేనే సెన్సిటివ్ అనుకున్నాను, నువ్వేంటి నాకంటే సెన్సిటివ్ గా ఉన్నావు? చిదిగో నువ్వు ఏడుస్తే అస్సలు బాగోదు తెలుసా సాన్వి. నంబర్ ఇస్తాను, అప్పుడప్పుడు టచ్ లో ఉందామే. ఏంటి ఎంత సెన్సిటివా నువ్వు? నిన్న రాత్రి జరిగిన బ్రోతల్ హౌస్ రైడ్ లో వెన్నెల కిషోర్ అనే వేణుగాన విద్వాంసుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. సాంస్కృతిక శాఖ వెంటనే స్పందించి ఇతని కచేరీలు రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించడం జరిగింది. అమ్మ ఎదవోయ్, నిన్ను నమ్మి నా కూతుర్ని ఇచ్చుంటే నా కూతురు జీవితం నాశనం అయ్యేది. జరిగిందేదో జరిగింది. మీ కాబోయే అల్లుడంట కదా, మీరేం వరి అవ్వకండి. కేసులో అవేవి లేకుండా నేను చూసుకుంటాను. మీ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేయండి. ఏంటి చేసేది? నా కూతురుతో సోలో సాంగ్లు పాడుతాడనుకున్నాను. వీడికేమో గ్రూప్ సాంగ్లు ఐటమ్ సాంగ్లు అలవాటు ఉన్నాయని నాకేం తెలుసు? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే వాళ్ళే రమ్మన్నారు. సోలో పర్ఫార్మెన్స్ చేస్తే సాలిడ్ పేమెంట్ ఇస్తా అన్నారు. తిరిగి నీకు పేమెంట్ కూడా ఇస్తారా? హూ విల్ గివ్ పేమెంట్ ఇన్ ద మిడ్నైట్ రే? అది కాదండి. అరే ఎవరా ఆంటీ నీకు? అబ్బా అతను చెప్పేది కూడా వినవే. ఏంటి వినేది? నీ మాట వినా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మంచోడు మంచోడు అన్నావు, ఇప్పుడు చూడు. మంచోడే కదా ఆంటీ. మళ్ళీ ఆంటీ అన్నావంటే కుక్కలతో కనిపిస్తాను, జాగ్రత్త. ఆంటీ నువ్వా బాబు? మీ అమ్మాయిని వాడికి ఇచ్చి గొంతుకోయారు అంతేగా? క్లారిటీ ఉందిగా? అబ్సల్యూట్లీ. అరే నువ్వు బయలుదేరవా. అదిగా సార్, నా ఫియాన్సీ సార్. బయలుదేరో. నేను కాలేజ్ చెప్తా. ఏంట్రా కాల్ చేసే? కాలేజ్ జరిగినది చెప్తా. ఏంట్రా కన్విన్స్ చేసేది? ఇంకోసారి ఆ అమ్మాయి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను రే. ఇంకోసారి ఆ అమ్మాయిని ఆపినా కలిసినా చచ్చిపోతావు. అయినా కుక్కల్ని రాళ్ళొచ్చి కొట్టేవాడితో పెళ్ళండి నీకు. ఏంటి కుక్కల్ని రాళ్ళతో కొడతాడా? మరి పడుకున్న కుక్కని లేపరు అంటాడు. కడుపు రగిలిపోయేది ఇటు చేసే పనులు చూస్తుంటే. మీకు కుక్కలంటే అంత ఇష్టమా? ఇష్టమా? నేను కుక్కల మధ్య పుట్టా, కుక్కలతో కలిసి పెరిగా, డాగ్ కనెస్ లో వర్క్ చేశా. అసలు కుక్క అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? మనల్ని అన్కండిషనల్ గా లవ్ చేసేది కుక్క మాత్రమే. అరే అది సాటి కుక్క కంటే మనుషులు లెక్క లవ్ చేస్తుందే. ఇంతెందుకు మనం మనుషుల్లో కూడా కుక్కని ఎత్తుకుంటావు తెలుసా? కుక్కలా పడుండే మొగుడు, తిట్టినా పడుండే కుక్కలాంటి పెళ్ళం, కుక్కలాంటి డ్రైవరు, కుక్కలాంటి పని పిల్ల. మనం ఉన్నా లేకపోయినా ఇంటికి కుక్కలో కాపలాగేసే ఇలాంటి మొసల్ది. ఇవన్నీ సరిపోక మనం ఇంకో కుక్కని తెచ్చిపెట్టుకుంటాం. అసలు మనుషులు కావాల్సింది మానవత్వం కాదు సానివి, కుక్కతత్వం. కుక్కతత్వం, కుక్కతత్వం, కుక్క. ఇదిగో నేను పెళ్లి చేసుకుంటే నా పెళ్ళానికి నేను కుక్కనవుతా, నా పెళ్ళాన్ని కుక్కలా మార్చేస్తా. అది